అయితే స్వామి ఇప్పుడు మీరు చెప్పిన కథలో ఉపప్రశ్న మనకి శక్తిపాతం అని ఈ రోజుల్లో చేస్తున్నారు. కుండలిని యోగం అని టక్మని కుండలిని ఇచ్చేస్తున్నారు. రైజ్ అవుతుంది. వాళ్ళు ఎమోషన్స్‌లో ఇరుక్కుంటున్నారు. శక్తిపాతం అని గురువులు ఇస్తున్నారు. ఎనర్జీ ఇచ్చేస్తున్నారు. దానివల్ల కొంతమంది ఎటు వెళ్ళాలి అటు ఆధ్యాత్మికతకి, ఇటు భౌతికతకి కాకుండా మధ్యలో ఆగిపోతున్నారు. అట్లాంటి విషయం పైన మీరిచ్చే వివరణ ఏంటి? ఇదే కలి ప్రభావం అన్నాడండి. వేదవ్యాసుడు ఏమన్నాడు తెలుసా? కలిర్ ధర్మ వినాశక. ఇలా అన్నానని ఎవరేమనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు, ఉన్నది ఉన్నట్టుగా సూటిగా చెప్పేస్తున్నాను. హఠాత్తుగా ఏమీ లేకుండా ప్రతి వాడిని కూర్చోబెట్టి వీపు మీద తడి వేస్తే కుండలిని శక్తి ఏమీ రాదు. అంత తేలిగ్గా అందరికీ కుండలిని శక్తి ప్రకోపనం అయిపోతే, అది ప్రచోదనం అయిపోతే ఈ ప్రపంచం అంతా ఎప్పుడో యోగులతో నిండిపోతుంది. అలాగే నెత్తి మీద చెయ్యి పెట్టినంత మాత్రం అది శక్తి పాతం కాదు, శక్తి పాతకం అవుతుంది. శక్తి పాతం అవ్వడానికి మహాసాధన చేయాలండి. కరెంటు వైరులో ఒక వైరు పెట్టి అందులో ప్లగ్ పెట్టాను నేను. అందులోంచి 2 వైర్లును పట్టుకొచ్చి మీకు ఇలా చెవులో పెడితే ఏమవుతారు మీరు? అదే షాక్ కొడుతుంది. ఇంకా ఎక్కువ పవర్ అయితే భస్మం అయిపోతాం మనం. పరమాత్ముడు కుండలిని శక్తి ఒక అద్భుతమైన యోగశక్తి. ఆ యోగశక్తిని ఇవ్వడానికి ముందు ఎంత ఆలోచన చేశారండి. అగస్త్యుడి లాంటి మహానుభావులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారా? రాముడికి ఇచ్చారు. ఆదిత్య హృదయం రాముడికి ఇచ్చాడా, లేకపోతే మనందరికీ పట్టుకొచ్చి ఇచ్చేసాడు డైరెక్ట్గా అని కూడా ఆయన. వేదవ్యాసుని దగ్గర ఎంతోమంది శిష్యులు ఉన్నా అందులో సుమంతుడికి మాత్రమే అధర్వణ వేదం ఇచ్చాడు ఆయన. అంటే ఆ శక్తిని వాడు తట్టుకోవాలి. కాబట్టి కుండలిని శక్తి చాలా గొప్పది. దాన్ని ఇచ్చే శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు సామూహికంగా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నెత్తి మీద దెబ్బ కొట్టేస్తే శక్తిపాతకం అవ్వదు. అది పాతము కాదు, పాతకము కాదు. అలా ఇచ్చే పడం అయితే ఈ ప్రపంచం అంతా ఎప్పుడో తరించేసేది. అవునా? అప్పుడు ఇన్ని పాపాలు ఎందుకు వస్తాయి, ఇంత కష్టాలు ఎందుకు వస్తాయి? శక్తి అనేది అసలు ఒకళ్ళ దారి నుంచి ఒకడికి వెళ్ళాలంటే ఈ ముందు ఈ వ్యక్తికి ఎంత శక్తి ఉండాలండి? ఈ వ్యక్తిలో అపూర్వమైన నిష్ఠ కావాలి. ఇవాళ నేను మీకు ఒక శక్తిని ప్రసారం చేయాలంటే నేను ఆహారం మీద నియంత్రణ కలిగి, శ్వాస మీద నియంత్రణ కలిగి మహాసాధన చేయాలి. అంత సాధన చేసిన తర్వాత అప్పుడు ఎవరికైనా అది వెడుతుంది. అందువల్లే పూర్వకాలంలో యోగ సాధన చేయటానికి ముందు అరణ్యాలకి తీసుకెళ్లారు. ఏకాంత ప్రదేశంలో కూర్చోబెట్టారు. భోగాల మీద వ్యామోహం లేకుండా చేశారు. పూర్వం ఎవరైనా చదువుకునేటప్పుడు లౌకిక ప్రపంచంలో ఉన్నారా? లేరు. చూడండి, కందమూలాలు తింటూ కృష్ణుడు 64 రోజులు సాందీపని దగ్గర చదువుకున్నాడు. 64 రోజులు కుటుంబంతో సంబంధం లేదు. ఆయన ఏ వాట్సాప్లు లేవు, ఏ కుటుంబం లేదు, అసలు ఈ టీవీ సీరియల్స్ ఈ గందరగోళాలు లేవు. అంత బ్రహ్మచర్య నిష్టలో ఉండాలి. రాముడు అలాగే విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. మహానుభావులైన ఋషులందరూ అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు. అందుకే పూర్వకాలంలో గురుకుల క్లిష్టో మురారి కవి అని మురారి అనే కవి చెప్పాడు. అనర్ఘరాఘవం అనే కావ్యం రాసిన మురారి ఏమన్నాడు? గురుకుల క్లిష్టుట్ట అంటే గురువుల దగ్గర చేరి అన్నీ విడిచిపెట్టి అందులో ఉన్న కష్టాలు సహించి అప్పుడు చదువుకున్నారు. కాబట్టి ఎవరేమనుకున్నా ఈ కుండలిని ప్రచోదనం చేయడానికి కొంతకాలం సాధన చేయాలి. ఒక్కొక్కళ్ళకి నెల్లాళ్ళు పట్టచ్చు, ఒక్కొక్కళ్ళకి ఏడాది పట్టచ్చు. ఆ పట్టేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి. అన్నీ చేసి అప్పుడు వాడు మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు కూడా ధ్యానాన్ని పంపగలుగుతాడు. అలాగే శక్తి కూడా, శక్తిని తాను పొందాలి, పొంది ఇతరులకు ఇవ్వాలి. కేవలం మీరు 2000 రూపాయలు కట్టేస్తే మీరు ఎత్తువే చేయబెడితే మీకు శక్తి వచ్చే పడం అయితే ఇంకా నేను అలాంటి వ్యాపారం ఒకటి మొదలుపెట్టి ప్రపంచం అందరినీ శక్తి స్వరూపులు చేసేయచ్చు. అవి చాలా కష్టమైనవి. అలా చెప్పానంటే కొంతమందికి బాధ కలిగినా వచ్చే నష్టం లేదు. సత్యం చెప్పాలి, భ్రమలో పడకూడదు. ఆ కించిత్తు శక్తి ధారణ అనే ఒక శక్తి పొందడానికి నేను చేసిన ఉపాసన అంతా ఎంత కాదు. అమ్మో, చాలా కష్టపడి ఉపాసన చేయవలసి వచ్చింది. ఆ ఉపాసనా బలం వల్ల ఇవాళ అవధానాల్లో కొన్ని వేల పద్యాలు వాడు అడిగితే చెప్పి అప్పచెప్పగలుగుతున్నాం మేము. ధారణ నిలబడ్డానికి ఎంత సాధన చెయ్యాలో భాగవతంలో బ్రహ్మగారు నారదునికి చెప్పాడు. ధారణ ఏ క్రియ నిలుచును అని బ్రహ్మ దానికి సమాధానం నారదునికి భాగవతంలో చెబుతాడు. కాబట్టి ఇవేమి ఆషామాషి కాదు. తీసుకొచ్చి బయట శనగపప్పులు అమ్మినంత తేలిగ్గా వాటిని మాత్రం ఇవ్వలేమన్నమాట. అయితే స్వామి, సాధకుడికి మీరు అన్నారు ఆహార నియంత్రణ, శ్వాస నియంత్రణ అవసరమని. ఆ విషయం గురించి కొద్దిగా వివరిస్తారా? ముందు మనం లౌకిక ప్రపంచానికి సంబంధించిన విద్య చదువుతున్నామా, అధ్యాత్మ విద్య చదువుతున్నామా తెలుసుకోవాలండి. మామూలు లౌకిక ప్రపంచ విద్యకి పెద్దగా ఆహార నియమం అంత ఎక్కువ అక్కర్లా. కానీ కుండలిని శక్తి పెంచుకోవాలి. ఒక్కొక్క చక్రంలో
శ్వాసను నియమించాలి. అక్కడ మంత్ర జపం తనంత తాను సాగేలా చేయాలి. లేదా ఒక్కొక్క చక్రంలో మన ఇష్టదేవతను నిలబెట్టాలి, చూడాలి, దర్శించుకోవాలి అనుకున్నటువంటి వాడికి ఆహార నియమం చాలా అవసరం. అవి ఎలా ఉండాలట అంటే ఆహారం తాజాగా ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట పని మీరు నేను చెప్పను కదా, ఆయనే చెప్పాడు యోగులు ఎలా ఉంటారో. ఎట్టి పరిస్థితుల్లో స్నిగ్ధమైన ఆహారం తీసుకోవాలి. అనగా వండిన తరువాత అన్నం ఇప్పుడు వేడిగా వండారు, వండిన వెంటనే ఒక పావు గంట తర్వాత ఆ గిన్నె బయటికి తీస్తే అందులో ఉన్న మెతుకుని ముట్టుకుంటే ఒక రకమైన మృదువుగా ఉంటుంది, తడి ఉంటుంది. అవునా అన్నం? ఈ అన్నం 4-5 గంటలు గడిచాక ఏమవుతుంది? తడిపోతుంది. అలా కాకుండా తడి ఉన్నటువంటి దాన్ని స్నిగ్ధము అంటారు. అరటిపళ్ళు కూడా అంతే, లోపల మృదుత్వం ఉండాలి, గట్టిగా పచ్చిగా ఉండకూడదు, అలాగని మిగల ముగ్గిపోకూడదు. కందమూలాలు ఆహారం తక్కువగా తీసుకోవాలి, స్నిగ్ధంగా ఉండాలి, రుచిగా ఉండాలి, సువాసనతో కూడినవై ఉండాలి. మనం బ్రతకడానికి తినాలి తప్ప వ్యామోహంతో తినకూడదు. అందుకని ఇటువంటి ఆహారాలని, పవిత్ర ఆహారాలని, అందులో ఉన్నటువంటి వాటన్నిటిని మనం స్వీకరించాలి. ఆహారం జీర్ణం అయ్యాకే ఈ యోగ సాధన చేయాలి. అన్నం తిన్న వెంటనే యోగ సాధన చేయకూడదు, ఆసనాలు వేయకూడదు. అందుకే ఆహారం తీసుకున్నాక 1.5 నుంచి 2 గంటలు ఆగిన తర్వాత అప్పుడు ఈ పూరకము, రేచకము, కుంభకము అనేటటువంటివి చెయ్యాలి. తొందరపడి అన్నం తిన్న వెంటనే ఇలాంటి ప్రాణాయామం చేస్తే లోపల ఉన్న ఆహారం కొంప ముంచుతుంది. తీవ్రమైన ఘాటైనటువంటి ఆహారం తీసుకోకూడదు. కట్వాంబల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విదాహిన. కటు అంటే చేదు అని ఒక అర్థం. కటు కారహ అని కూడా సంస్కృతంలో ఉన్నది. ఎక్కువ కారం, చేదు ఉన్నవి తినకూడదు. ఆమ్మల పుల్లగా ఉన్నవి కూడా తినకూడదు. లవణ ఎక్కువ ఉప్పు ఉండకూడదు, అన్నీ స్వల్పంగా ఉండాలి. అత్యుష్ణ బాగా వేడిగా ఉన్నవి తాగేయకూడదు. గ్లాసులో టీ పోసేసుకోవడం, చటుకుని తాగేస్తారు కొంతమంది. మరి అది గొంతో లేదు, అది రాయో తెలియదు. కొంతమంది అతి శీతలం డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్లు తాగుతారు. అవన్నీ కూడా యోగాభ్యాసానికి నిషిద్ధాలన్నమాట. తీక్షణమైన పదార్థములు అంటే బాగా మనిషిని క్రోధావేశాలు పొందేలా చేసేవి, మసాలా ఆహారాలు ఇలాంటివి తినకూడదు. దాహం పుట్టించేవి తినకూడదు. ఎండిపోయిన పదార్థాలు బాగా అట్టు వేగిపోయినా ఆ ఎండిపోయింది కూడా ప్రమాదమే. ఇలాంటివి కాకుండా సాత్వికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో మాంసాలు, వెల్లుల్లిపై కూడా మానేస్తే మంచిది, యోగాభ్యాసానికి సంబంధించింది. అప్పుడు అతడు కుండలిని ప్రచోదనం తేలిగ్గా చేయగలుగుతాడు. మనిషికి సులువైన మార్గాలు చాలా చెప్పారు. కొంతమందికి కనుబొమల మధ్యలో దృష్టి కేంద్రీకరిస్తే ధ్యానం నిలుస్తుంది. కొందరికి నాసాగ్రం మీద దృష్టి నిలుస్తుంది. అందుకే కొందరిని నాసాగ్రం మీద పెట్టమన్నారు, కొంతమందిని దృష్టిని అలా పెట్టమన్నారు, కొంతమందిని భ్రూమధ్యంలో నిలపమన్నారు. అలా కాకుండా కొంతమందికి మాత్రం అదృష్టవంతులకి సహస్రార కమలం దగ్గరికి వెళ్ళిపోతుంది అమ్మవారి దివ్యశక్తి. ఇవన్నీ కేవలం మాటలతో చెప్పేవి కాదు, గురువుల దగ్గరుండి సాధన ద్వారా చేయించాలి. అష్టాంగ యోగ మార్గాన్ని అవలంబించాలి. యమ, నియమ, ఆసన, ధ్యాన, ఈ అష్టాంగ మార్గాన్ని అవలంబించారంటే అటువంటి వాళ్ళు తప్పక భగవంతుడిని పొందగలుగుతారు. అప్పుడు వాళ్ళకు రూపం కూడా కనపడుతుంటాయి. మొదట్లో రూపం కనపడేది నాకు, క్రమక్రమంగా అద్భుతమైన కాంతి, చైతన్యం హృదయంలో కనపడుతూ ఉంటుంది. దీన్ని గొప్ప సాధన చేయాలి. ముఖ్యంగా ధన వ్యామోహం తగ్గిపోవాలి. వాడికి డబ్బు అవసరం, కానీ డబ్బే లోకంగా బతకూడదట. యోగులు డబ్బు వద్దంటంలా, అదే లోకముగా బతకూడదు, దాని మీద వ్యామోహం కలగకూడదు. యోగులు పిలిస్తే బంగారం వస్తుంది, నడిచి వస్తుంది, రత్నాలు వస్తాయి. నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. ఇసుకలోంచి బంగారం సృష్టించిన యోగుల్ని నేను హిమాలయాల్లో చూశాను. అంత బంగారం పక్కన పెట్టుకుని వాడు మాత్రం ఇసుకలోనే కూర్చుంటాడు. ఇసుకలో నుంచి బంగారం తీసుకొచ్చినటువంటి ఒక యోగిని నా చిన్నప్పుడు చూశాను అన్నమాట. హిమాలయ పర్వతాల్లో నేను చదువుకుంటున్న రోజుల్లోనే చిన్నప్పుడు వెళ్ళిపోయాను. ఒకప్పుడు మీతో చెప్పాను కదా, ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఉండేవాడు. ఆయనతో అన్నాను, ఏమండి మేము ఇంతంత బట్టలు వేసుకుంటే కూడా చలి ఆగట్లేదు, మీ దగ్గర ఏమీ లేవు, డబ్బు లేదు, ఎలా బతుకుతున్నారండి అని అడిగాను కొంటెగా. అప్పుడు ఆయన నవ్వి, నా డబ్బు నా దగ్గరే ఉంది అని, అక్కడ ఉన్న గంగా నదీ తీరంలో చాలా గొప్ప ఇసుక ఉంటుంది, అక్కడ బంగారంలో మెరిసిపోతున్న ఆ ఇసుక ఇలా పక్కకి తీసి గుప్పిడి తీసి ఆ తర్వాత నా మొహం మీద కొట్టాడు. అంతా బంగారం కాసులు అయిపోయింది. ఆయన చెప్పాడు, ఇలాంటి బంగారం నేను సృష్టించుకోగలను. కాబట్టి బంగారం భౌతికంగా మనం తెచ్చుకోకర్లా, మనం సాధన చేస్తే భగవంతుడు ఎప్పుడు ఏ వస్తువు కావాలో వస్తువు ఇస్తాడు.
ఆ వస్తువు వచ్చాక దాని మీద వ్యామోహం పోవడమే యోగత్వం అంటే.